Anatomy of dicotyledous and monocotyledous plants. Dicotyledous root ద్విదళ బీజ వేరు. డైకోటలిడస్ రూట్ ప్రధానంగా 3 టైప్స్ ఉంటాయి. అవి ఫస్ట్ ఎపిడర్మిస్ బాహ్య చర్మం, సెకండ్ కార్టెక్స్ వల్కలం, థర్డ్ స్టిలీ ప్రసరణ స్తంభం. డైకోటలిడస్ రూట్ యొక్క అంతర కణజాల సంవిధానంలో అన్నింటికంటే వెలుపల వైపు ఉండే లేయర్ను ఎపిడర్మిస్ అంటారు. అనేక ఎపిడర్మిస్ సెల్స్ ఏకనిర్మితమై రూట్ హెయిర్స్గా అభివృద్ధి చెందుతాయి. థిన్వాల్ని కలిగి ఇంటర్ సెల్యులార్ను కలిగి పెరెంకేమా కణాలను అనేక వరుసల్లో కలిగి ఉండే భాగాన్ని కార్టెక్స్ అంటారు. వల్కలంలో అన్నింటికంటే లోపల ఉన్న లేయర్ను ఎండోడెర్మిస్ అంటారు. ఎండోడెర్మిస్కి లోపలి వైపు మందమైన గోడలు గల మృదుకణ కణజాలాలను పెరిసైకిల్ అంటారు. జైలం ఫ్లోయం మధ్య ఉండే పారెంకైమటో సెల్స్ను కంజెక్టివ్ టిష్యూస్ అంటారు. ఎపిడర్మిస్కి లోపల వైపున ఉండే పెరిసైకిల్ వాస్కులర్ బండిల్స్లు పిట్ వంటి అన్ని టిష్యూస్లను స్టిలీగా పేర్కొంటారు. మోనోకోటలిడస్ రూట్ ఏకదళ బీజ వేరు. మోనోకోటలిడస్ రూట్ అంతర్నిర్మాణంలో 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఫస్ట్ ఎపిడెర్మిస్ బాహ్య చర్మం, సెకండ్ కార్టెక్స్ వల్కలం, థర్డ్ స్టిలీ ప్రసరణ స్తంభం. మోనోకోటలిడస్ స్టెమ్ ఏకదళ బీజ కాండం. మోనోకోటలిడస్ స్టెమ్ స్కాలిన్కియాటిస్ హైపోడెర్మిస్ని కలిగి ఉంటుంది. మోనోకోటలిడస్ స్టెమ్లో చెల్లాచెదురుగా అమరి ఉన్న అనేక వాస్కులర్ బండిల్స్ను కలిగి ఉంటుంది. పారెంకైమటస్ గ్రౌండ్ టిష్యూస్ని అధికంగా కలిగి ఉంటుంది. వాస్కులర్ బండిల్స్ని ఆవరించి పుంజపు వర దృఢ కణజాలయుతంగా ఉంటుంది. వాస్కులర్ బండిల్స్ కంజెక్టివ్ అండ్ క్లోజ్డ్. ఫ్లోయం పారెంకైమా ఉండవు. వాస్కులర్ బండిల్స్లో వాటర్ని నిల్వ చేసే లైసిజీనియస్ క్యావిటీస్ ఉంటాయి. డ్రోసివెంటరల్ లీఫ్ డైకోటలిడస్ లీఫ్. పృష్ఠోదర పత్రం ద్విదళ బీజ పత్రం. డ్రోసివెంటరల్ లీఫ్ ట్రాన్స్వర్స్ సెక్షన్లో 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఫస్ట్ ఎపిడెర్మిస్ బాహ్య చర్మం, సెకండ్ మీజోఫైల్ పత్రాంతరం, థర్డ్ వాస్కులర్ బండిల్స్ నాలికా పుంజాలు. ఫస్ట్ ఎపిడెర్మిస్ బాహ్య చర్మం. ఎపిడెర్మిస్ ఒకే కణ మందంలో ఉంటుంది. లీఫ్ పైభాగాన ఉన్న ఎపిడెర్మిస్ని అప్పర్ ఎపిడెర్మిస్ అని, క్రింద భాగాన ఉన్న ఎపిడెర్మిస్ని లోయర్ ఎపిడెర్మిస్ అని అంటారు. స్టొమాటోను కలిగి ఉండును. ఇవి అప్పర్ ఎపిడెర్మిస్లో కన్నా లోయర్ ఎపిడెర్మిస్లో ఎక్కువగా ఉంటాయి. మీజోఫైల్ పత్రాంతరం. అప్పర్ లోవర్ ఎపిడెర్మిస్ల మధ్య గల భాగాన్ని మీజోఫైల్ అంటారు. దీనిలో ఫస్ట్ పాలిసైడ్ పారెంకైమా, సెకండ్ స్పాంజీ పారెంకైమా అనే భాగాలుంటాయి. పాలిసైడ్ పారెంకైమాలో సెల్స్ పొడవుగా స్తంభాకారంలో ఉంటాయి. ఈ సెల్స్లలో క్లోరోప్లాస్ట్లు అధికంగా ఉండి ఫోటోసింథసిస్ ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేయను. స్పాంజీ పారెంకైమాలో సెల్స్ అపక్రమంగా ఉంటాయి. తక్కువ సంఖ్యలో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఈ కణజాలం ప్రధానంగా వాయువుల ప్రసరణలో పాల్గొంటుంది. వాస్కులర్ బండిల్స్ నాలికా పుంజాలు. పత్రాంతరంలో వాస్కులర్ బండిల్స్ వీన్స్గా విస్తరించి ఉంటాయి. వీన్స్ లీఫ్కి తన్యతా బలాన్ని కల్పిస్తాయి. వాస్కులర్ బండిల్ రౌండ్గా ఉంటుంది. జైలం అప్పర్ ఎపిడెర్మిస్ వైపు, ఫ్లోయం లోయర్ ఎపిడెర్మిస్ వైపు ఉంటాయి. వీటి మధ్య విభాజ్య కణావళి ఉండదు. ఐసోబైలాటరల్ లీఫ్ మోనోకోటలిడనస్ లీఫ్. సమద్విపార్శ్వ పత్రం ఏకదళ బీజ పత్రం. ఈసోబెలాటిరల్ లీఫ్ అంతర్నిర్మాణం అనేక విధాలలో డ్రోసివెంటల్ లీఫ్ అంతర్నిర్మాణాన్ని పోలి ఉంటుంది. వీటి లీవ్స్లో స్టొమాటో 2 ఉపరితలాలలోనూ ఎపిడెర్మిస్లలో ఉంటాయి. మీసోఫిల్ పాలిసెడ్
స్పాంజీ పారెంకైమాగా విభేదన చూపించదు. బుల్లిఫామ్ అనే కలర్లెస్ సెల్స్ వాటర్ను అబ్జార్బ్ చేసి ప్రెజెంట్ అయినప్పుడు లీఫ్ సర్ఫేస్ బహిర్గతమవుతుంది. ఈ సెల్స్ నీటి నష్టాన్ని తగ్గించును. ఐసోబైలాటరల్ లీవ్స్ ప్యారలల్ వీనేషన్ వ్యాపనాన్ని చూపును.